హల్లెలూయా. హల్లెలూయా. మన స్వరూపమందు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు నాయన. సర్వశక్తి కలిగిన తండ్రి, యుగ యుగంలో జీవిస్తున్న మా ప్రభు అయిన దేవ, నాయన తండ్రి, నీ పిల్లలను నాయన తండ్రి నువ్వు సృష్టించి దేవా తండ్రి ఈ భూమిని, ఆకాశాన్ని, దేవా తండ్రి సమస్తాన్ని ఏలడానికి నాయన ప్రభువా, పరిపాలించడానికి తండ్రి నీ యొక్క నాయన తండ్రి కుమారుని నాయన తను సృష్టించి ఉన్నావు. దేవా తండ్రి రాజా, నీ పాదములకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, ఆ యొక్క కుమారుడు కోల్పోయిన దాన్ని తిరిగిచ్చుటకు మరలా నాయన తన విమోచన అనే కార్యమును నువ్వు పెట్టి ఉన్నావు ప్రభువా. దేవా తండ్రి, ఆ యొక్క విమోచన కార్యం గురించి నాయన తను మేము ధ్యానిస్తుండగా తండ్రి, మీరు మా మధ్యలోనికి వచ్చి మీ వాక్యాన్ని తీసుకొని నాయన తండ్రి మీరు విరిచి మాకు నాయన తండ్రి అనుగ్రహించి మా యొక్క నాయన ఆత్మీయ కన్నులను తెరిచి నాయన మాకు విమోచనను నాయన తండ్రి గ్రహించులాగున మా యొక్క హృదయంను తెరవమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి కలిగిన తండ్రి, నువ్వు తప్ప నాయన తండ్రి విమోచన జరిగించువారు ఎవరు కూడా లేరు. మమ్మల్ని విమోచించువారు, మమ్మల్ని రక్షించువారు, మమ్మల్ని కాపాడువారు, మమ్మల్ని పోషించువారు దేవా తండ్రి మీరు తప్ప ఇంకోరు లేరు నాయన. మహోన్నతుడు అయిన తండ్రి, నువ్వే యుగయుగంలో జీవిస్తున్న దేవుడవై ఉండి దేవా తండ్రి నువ్వే నాయన తండ్రి మా ప్రభువా, నీ యొక్క వాగ్దానాలన్నీ నీ యొక్క ప్రజల ఎదుట నాయన నెరవేర్చి దేవుడవై ఉన్నందుకు తండ్రి నీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క వాగ్దానాన్ని బట్టి మొదటి రాకడలో మానవ శరీరంలో వచ్చిన తండ్రివి దేవుడువు ప్రభువు, అదే దేవుడు నాయన నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు రెండవసారి మరలా వస్తానని తండ్రి. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి తండ్రి ప్రభువా, విలియం మేరియన్ బ్రాన్హమ్ అనే శరీరంలో ప్రత్యక్షమైన మా దేవా, మా ప్రభువా, నీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా యొక్క విమోచనను నాయన తను జరిగించి ఉన్నావు, మాకు విమోచన అనుగ్రహించి ఉన్నావు. శారీరకంగాను నాయన తన ఆత్మీయంగాను నాయన తను మమ్మల్ని విమోచించి ఉన్నావు తండ్రి. మా ప్రభువా, ఆ యొక్క విమోచనను మేము ధ్యానిస్తుండగా మా తండ్రి, మా ప్రభువా, దేని నుంచి మేము విమోచన పొందుకున్నామో దాన్ని గ్రహించుటకు మా కన్నులను మా యొక్క ఆత్మను తెరిచి నాయన తను మాకు చూపించమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన విలియం మేరియన్ బ్రాన్హమ్ అనే నీ నామం బట్టి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనం చూసాం కదా. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఏం చూసాం? విమోచన కార్యం గురించి. ఎక్కడ అంటే రూతు గ్రంథంలో జరుగుతున్న ఆ యొక్క విమోచన గురించి మనము ధ్యానించి ఉన్నాం. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ రూతు గ్రంథంలో మనం చూస్తే, రూతు గ్రంథంలో నయోమి అనే ఇజ్రాయేలు దేశపు స్త్రీ, నయోమి ఎలిమెలెకు అనే ఇద్దరు తమ యొక్క కుటుంబంతో కలిపి ఇజ్రాయెల్ దేశంలో నుండి మోయాబ్ దేశంలోనికి వెళ్ళినట్టుగా మనం చూసాం. హల్లెలూయా. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నయోమి తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క కుమారులని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క భర్తను కూడా కోల్పోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చినట్టుగా, ఇజ్రాయెల్ దేశంలోనికి ఎవరెవరు వచ్చారంటే నయోమి, రూతు, అంటే నయోమి యొక్క కోడలైన రూతు వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చినట్టుగా మనం చూసాం. హల్లెలూయా. అయితే వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, విడిపించు వారి గురించి, సమీప బంధువులకు విమోచకుని గురించి అక్కడ రూతుకు నయోమి బోధించినట్టుగా ఆ యొక్క సమీప బంధువులకు విమోచకుడు ఎవరు అంటే అక్కడ బోయాజుగా మనం చూసాం. హల్లెలూయా. అయితే బోయాజు దేన్ని అంటే మన సమీప బంధువుడు విమోచకుని గురించి మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే తను తాను అమ్ముకున్న వాడిని విడిపించుటకు సమీప బంధువుడు విమోచకుడు కావాలి. అదేవిధంగా ఆ యొక్క సహోదరుడు తన యొక్క పొలాన్ని అమ్ముకున్నట్టయితే ఆ యొక్క పొలాన్ని విడిపించుటకు కూడా సమీప బంధువుడు విమోచకుడు కావాలి. హల్లెలూయా. అయితే చనిపోయిన ఆ యొక్క వంశవాళ్ళని జీవింపజేయుటకు ఆ యొక్క చనిపోయిన సహోదరునికి కుమారుని ఇచ్చుటకు కూడా సమీప బంధువులకు విమోచకుడు కావాలని మనం చూసాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క మొట్టమొదటి కుమారుడు బోయాజుకు రూతుకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు అది ఎలిమెలెకు వంశావళికి సంబంధించిందిగా ఎంచబడుతుందని మనం చూసాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క మొదటి కుమారుడు ఏంటంటే ఆ యొక్క వంశావళిని జీవింపజేసి వాడై మొట్టమొదటిగా పుట్టిన ఆ యొక్క కుమారుడు ఎలిమెలెకు యొక్క వంశావళిని జీవింపజేసి వాడై ఉండు. ఆ యొక్క ఎలిమెలెకు సంబంధించిన ఆ యొక్క
భూమి యొక్క హక్కులను తాను పొందుకొని ఆ యొక్క నెక్స్ట్ తరాలకు అందింపజేసేవాడై ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క వంశావళి ఎలీమెలెకు యొక్క వంశావళి అక్కడనే ఆగిపోకుండా దాన్ని కంటిన్యూ చేసేవాడై ఉంటాడు. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం ధ్యానించబోతుంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆ యొక్క విమోచన గురించి ఇంకా స్పష్టంగా ఇంకా లోతుగా మనం దాని గురించి ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఆమేన్. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆది కాండంలోనికి వెళ్తున్నాం. ఆది కాండంలో మొదటి అధ్యాయము 26వ వచనం చదువు. దేవుడు ఉమ్, మన స్వరూపమందు ఉమ్, మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఉమ్, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ఉమ్, పశువులను, సమస్త భూమిని, ఉమ్, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఉమ్, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఉమ్, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఉమ్, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఉమ్, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఉమ్, ఎట్లనగా, ఉమ్, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఉమ్, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఉమ్. ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేస్తుండంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏం చెప్పిండు దేవుడు? సమస్త సముద్ర చేపలను, భూమిని, అన్నిటిపైన దేవుడు అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు సృష్టించిండు భూమిని అంటే దేవుడు సృష్టించిండు. సృష్టించిన దేవుడు ఏం చేసిండంటే ఆ యొక్క అధికారాన్ని పూర్తిగా తన కుమారుడైన ఆదాం చేతిలో దేవుడు పెట్టిండు. హల్లెలూయా. పెట్టినప్పుడు ఆదాము పరిపాలించడానికి, ఆదాము ఈ యొక్క భూమికి మొత్తానికి కూడా యజమానుడై ఉండి, ఇప్పుడు దేవుడు పరిపూర్ణమైన యజమానుడు, దేవుని కింద ఆదాం యజమానుడు. ఆదాం యొక్క కంట్రోల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు విమోచించిన ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో హక్కులను ఏ విధంగా అయితే ఇచ్చాడో, విమోచించి వారికి ఆ యొక్క దేశంలోనికి ప్రవేశపెట్టి ఎలిమెలెకు ఆ యొక్క కుటుంబానికి దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క భూమి పైన దేవుడు ఏ విధంగా అయితే అధికారం ఇచ్చిండో, అదే విధంగా దేవుడు ఇక్కడ ఒక కుటుంబానికి, ఆదాము హవ్వ అనే దేవుడు సృష్టించిన ఆ యొక్క కుటుంబానికి దేవుడు పరిపూర్ణమైన సంపూర్ణమైన అధికారము ఆయన యొక్క సృష్టి పైన దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి ఆదాం ఏం చేసిండు? ఆ యొక్క సృష్టి పైన అధికారం పొందుకున్న ఆదాం ఏం చేసిండు? ఆదాం అదే విధంగా ఎలిమెలెకు నయోమి కుటుంబం కోల్పోయినట్టుగా ఆ యొక్క అధికారాన్ని కోల్పోయిందా? ఆ యొక్క అధికారాన్ని కోల్పోలేదా అని మనం చూసినట్టయితే మనము 2వ అధ్యాయంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క అధికారంతో పాటు దేవుడు ఏం చెప్పిండంటే వారికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. హల్లెలూయా. హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ యొక్క హెచ్చరికను దాటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. ఎక్కడ చూస్తామంటే దేవుడు ఆదాంకు ఒకటి బోధించాడు. అదేంటంటే 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే చదువు ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఏం చెప్పిండు దేవుడు? మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తినుదినంన నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు నరునికి ఒక ఆజ్ఞనిచ్చిండు. ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ యొక్క వృక్షం యొద్దకు నువ్వు వెళ్ళకూడదు. అది జరిగించిన ఎడల నువ్వు చనిపోతావని చెప్పేసి దేవుడు చెప్పిండు. హల్లెలూయా. చనిపోవడం అంటే ఏంది? అంటే అక్కడికి ఆగిపోవడం అంటే ఇంకా కొనసాగింపు లేకపోవడం. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడికే ఆగిపోవడము, కొనసాగింపు లేకపోవడం. ఇక అంటే వాళ్ళకు అధికారం ఉండదు, అది ఏముండదు, ఇంకా అక్కడికి ఆగిపోయింది సృష్టి. అక్కడి నుంచి ఇంకా ముందుకు కదలడానికి అవకాశం లేదు. హల్లెలూయా. అయితే ఆదాము అవ్వ
ఎప్పుడు ఎలా ఏ విధంగా జరిగించారు అసలు ఆ యొక్క పాపంను అని మనం చూసినట్టయితే 3వ అధ్యాయంలో వాళ్ళు పాపం జరిగించడానికి కారణము ఒకటి ఉంది. అది మనం ధ్యానించినట్టయితే 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే దాని గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడైన హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే డిసెప్షన్ అంటే మోసం జరిగింది. మోసం అంటే ఎవరిని మోసం చేసింది? సర్పం అంటే స్త్రీని మోసం చేసినట్టుగా. స్త్రీని మోసం చేసి ఏం చేసిందంటే పాపం చేయనట్లుగా ప్రేరేపించింది. పాపం చేయనట్లుగా ప్రేరేపించడం వలన తను పాపం చేయడం కాకుండా తన భర్తతో కూడా పాపం చేయించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? అవ్వ మోసపోవడం కాకుండా అవ్వ ద్వారా ఆదంను కూడా తను ఆ యొక్క పాపంలోనికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే పాపం వలన ఏమొస్తుందని మనం బైబిల్లో చూసినట్టయితే పాపం వలన ఏమొస్తుంది? ఇప్పుడు తను మోసగించబడింది. అవ్వ మోసగించబడడం ద్వారా తను మోసపోయింది కాకుండా తన భర్త అయిన ఆదాంను కూడా ఆ యొక్క మోసంలోనికి తీసుకురావడం ద్వారా వారిద్దరు ఏం పొందుకురు? దేవుని యొద్ద నుండి ఏం పొందుకురు అని మనం బైబిల్లో చూస్తే మనము ఆదాం 3వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలే అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. హల్లెలూయా. అక్కడికి చాలు. హల్లెలూయా. ఏం జరిగింది అంటే పాపం ద్వారా ఫస్ట్ ఏం జరిగిందంటే మోసం జరిగింది. మోసం ద్వారా అవ్వ మోసపోయింది. మోసపోవడం ద్వారా తను ఆ యొక్క ఆదంను కూడా ఆ యొక్క మోసంలోనికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూసి ఆ యొక్క మోసం ద్వారా పాపం జరగడం ద్వారా పాపం ఏం తీసుకొని వచ్చిందంటే శాపం తీసుకొచ్చినట్టుగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. ఆ శాపము ఎవరి మీదకి వచ్చిందంటే ఆ శాపము సర్పం మీదకి వచ్చింది. ఆ యొక్క సర్పం యొక్క సంతానం పైకి వచ్చింది. ఆ శాపము ఆదాం యొక్క సంతానం పైకి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? భూమిపైకి కూడా ఆ యొక్క శాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. భూమి కూడా విమోచించబడాలి. భూమితో పాటు మనం కూడా విమోచించబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? విమోచన అంటే ఏంది? శాపం వచ్చి పాపం ద్వారా వచ్చిన శాపం ద్వారా వచ్చిన మరణం నుండి మనకు విమోచన కావాల్సి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆదాము ఈ యొక్క సమస్త సృష్టికి అతడు హక్కుదారుడై ఉండు. ఈ యొక్క హక్కును తను దేని వల్ల కోల్పోయిందంటే పాపం చేయడం ద్వారా. పాపం అనేది శాపము తీసుకొని వచ్చింది తన యొక్క కుటుంబం పైకి, తన యొక్క వంశావళి పైకి. ఆ యొక్క శాపం అనేది దేవుడు ఇచ్చినట్టుగా ఆ యొక్క శాపము తన కుటుంబం పైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క శాపం నుండి తన యొక్క కుటుంబం విమోచించబడాలి. ఆ యొక్క శాపము, ఆ యొక్క మరణం నుండి ఆ యొక్క కుటుంబం విమోచించబడాలి. విమోచించబడితేనే భూమికి విమోచన జరగాలి. అదేవిధంగా ఆదాం యొక్క సంతతికి కూడా విమోచన జరగాలి.
హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే విమోచనకు దేవుడు శపించినప్పుడు దానికి ఒక మార్గాన్ని దేవుడు అక్కడే పెట్టినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే సర్ప సంతానానికి ఆ యొక్క వాగ్దానం చేయబడలేదు, కానీ కేవలము దేవుడు ఆయన పిల్లలకు ఆ యొక్క విమోచన అనే మార్గాన్ని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. శాపం అనేది ప్రతి దానిపైకి వచ్చింది. హల్లెలూయా. సర్ప సంతానం పైకి శాపం వచ్చింది, ఆదాం సంతానం పైకి కూడా శాపం వచ్చింది. ఆ శాపం ద్వారా మరణం అనేది భూమిని ఏలుతున్నప్పుడు ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క మరణాన్ని, ఆ దేవుడు తీసివేయుటకు వారికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే మనం అక్కడ చూసినట్టయితే బోయాజు రూతు కాలంలో మనం చూసినట్టయితే మొట్టమొదటి సంతానం ఏం చేస్తాడంటే ఆ యొక్క సంతానము మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు అతడు భూమి పైన హక్కును తిరిగి సంపాదిస్తాడు, వంశావళిని తిరిగి జీవింపజేస్తాడు అని మనం చూసినాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొట్టమొదటి సంతానం అయి ఉంది. ఆ యొక్క మొట్టమొదటి సంతానమే విమోచనకు కారణమైంది. హల్లెలూయా. విమోచన అంటే భూమి పైన హక్కును తను తిరిగి సంపాదిస్తాడు, ప్లస్ ఆ యొక్క తిరిగి చనిపోయిన ఆ యొక్క వంశావళిని జీవింపజేస్తాడు ఆ యొక్క మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మొట్టమొదటి కుమారుడు ఆదామై ఉండు దేవునికి, కానీ అతడే విమోచించబడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే అతడు కూడా తాను ఆ యొక్క పాపంలోనికి అమ్మివేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే అదే ఆది కాండంలో మనం 3వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్టయితే ఒకసారి చదువు. 21. ఏలయనగా ఆమె జీవము గల 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండే దేవుడు అంటే ఆదామునకు హవ్వకు చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించను. హల్లెలూయా. దేని చర్మం? హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు విమోచన కార్యాన్ని అక్కడే వారి మధ్యలోనే దేవుడు జరిగిస్తుంది. హల్లెలూయా. ఆ శాపానికి గురైన ఆ యొక్క దంపతులు ప్రతి ఒక్కరి మెడపైన కత్తి వేలాడుతుంది. హల్లెలూయా. ఎందుకు కత్తి వేలాడుతుంది అంటే వాళ్ళు దేవుని యొక్క నియమాన్ని మీరి వాళ్ళు ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? శాపాన్ని తీసుకొని వచ్చినట్టుగా భూమిపైకి, జంతువులపైకి, జలరాశులపైకి, అన్నిటిపైకి శాపాన్ని తీసుకొని వచ్చినట్టుగా ఆ శాపం అనేది మరణానికి లోన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆదాంకు దేవుడు విమోచన కార్యాన్ని అక్కడే జరిగిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏమంటే చర్మపు చొక్కాలను దేవుడు చేయించిండు. ఏ జంతువు అంటే అది ఒక గొర్రెపిల్ల అయి ఉంది. గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క బలిగా తనకు మారుగా, తన కుమారునికి మారుగా అది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించి దాని యొక్క చర్మాలను చొక్కాలుగా చేయించి ఆదాంకు అవ్వకు దేవుడు తొడిగించినట్టుగా మనం ప్రవక్త యొక్క వర్తమానాల్లో చదువుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొట్టమొదటిగా విమోచన కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించిండు. ఆదాం అవ్వ అనే కుటుంబంలో ఆ యొక్క మొట్టమొదటి కుమారుడైన ఆదాం విషయంలో తను పడిపోయినప్పుడు తను చనిపోవాల్సిన వాడు కనుక ఆ యొక్క చనిపోకుండా తన స్థానంలో ఒక గొర్రెపిల్ల అక్కడ చనిపోయి దాని యొక్క రక్తం ద్వారా ఆ యొక్క ప్రాయశ్చిత్తం జరిగి తాను జీవించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తన యొక్క చర్మాలను, ఆ యొక్క జంతువు యొక్క చర్మాలను తనపై కప్పడం ద్వారా తన స్థానంలో చనిపోయిన ఆ యొక్క జంతువును, ఆ యొక్క చర్మాన్ని దేవుడు చూసినప్పుడు అది అతనికి ప్రాయశ్చిత్తం కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మొదటి సంతానము అది రిస్టోర్ చేయాలి, కానీ ఆదాం నుండి వస్తున్న ఆ యొక్క ప్రతి మొదటి సంతానం కూడా అదే రిడీమ్ అంటే అదే విమోచించబడవలసిన అవసరం ఉంది. అందుకనే మనం బైబిల్లో మనం ఇంకా ముందుకు చూస్తున్నట్టయితే మనం గ్రహిస్తాం దాన్ని. హల్లెలూయా. 4వ అధ్యాయంలో మొట్టమొదటి కుమారుడైన ఆదాం యొక్క మొదటి కుమారుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే కయీను మొదటి కుమారుడు కాదు, కానీ హేబేలు మొదటి కుమారుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే విమోచన అనేది కయీను సంతతికి కాదు, కయీనుకు కాదు, కానీ విమోచన అనేది దేవుని కుమారునికి, దేవుని యొక్క కుమారులకి కానీ ఆ యొక్క కయీని యొక్క సంతతికి విమోచన అనేది ఉండదు. అందుకనే మనం బైబిల్లో 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక అర్పణ గురించి రాయబడి ఉంది. అక్కడ 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబట్టుకొనగా చాలు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే
ఒక 2 అర్పణల గురించి ఇక్కడ రాయబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రత్యక్షత ద్వారా ఏబేలు ఒక అర్పణ గురించి తను గ్రహించిండు. తన యొక్క తండ్రికి ఆ యొక్క ప్రభు అయిన దేవుడు ఆ యొక్క విమోచన కార్యాన్ని, ఆదాం విషయంలో జరిగించిన ఆ యొక్క విమోచన కార్యాన్ని ఆదాం వివరించడం ద్వారా తన యొక్క మొట్టమొదటి కుమారుడైన హేబేలు దాన్ని గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే మొదటి కుమారుడే విమోచించు కుమారుడైండు. మొదటి కుమారుడే విమోచించు కుమారుడై ఉన్నప్పటికీ అతడే విమోచించబడవలసిన అవసరత వచ్చింది. ఎందుకు అంటే పాపం ద్వారా మరణంలోనికి మానవ వంశావళి ప్రవేశించింది కనుక వాళ్ళు తమని తాము విమోచించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ఆ యొక్క మొదటి కుమారుడు ఆ యొక్క దేవుని ద్వారా అతడు విమోచించబడవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క వంశావళి చనిపోకుండా ఉండాలంటే ఆ యొక్క మొదటి కుమారుడు, మనం బైబిల్ మొత్తంలో మొదటి నుంచి ఆదికాండం నుంచి మనం చూసినట్టయితే మొదటి కుమారుడు వంశావళిలో మొదటిగా ఎంచబడతాడు. హల్లెలూయా. అంటే మొదటి కుమారుడు మాత్రమే తండ్రి యొక్క వంశావళిని ముందుకు తీసుకుపోతాడు అని చెప్పేసి రాయించబడి ఉంది. తర్వాత కుమారుల గురించి బైబిల్లో లిస్ట్ చేయబడలేదు ఎక్కడ కూడా. అంటే ఆదం మొదటి కుమారుడైన హేబేలు చనిపోతే షేతు అతని మాదిరిగా ఉండి, ఈ షేతు మొదటి సంతానంగా ఎంచబడి షేతు నుంచి వచ్చిన మొదటి కుమారుడు రాయబడ్డాడు. అక్కడి నుంచి మొదటి కుమారుడు రాయబడ్డాడు. అక్కడి నుంచి మొదటి కుమారుడు రాయబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు అంటే తండ్రి నుంచి వస్తున్న దాన్ని మొదటి కుమారుడు ఆ యొక్క వంశావళిని ముందుకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి కుమారుడే ఆ యొక్క వంశావళిని ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆ యొక్క రూతు బోయాజు విషయంలో మనం చూసినట్టయితే మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు ఎలిమెలెకు యొక్క సంతానంలో ఎంచబడి ఎలిమెలెకు యొక్క వంశాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకొని వెళ్తాడో అదే విధంగా మొదటిగా పుట్టిన సంతానం ఏదైతే ఉందో ఆ యొక్క సంతానము ఆ యొక్క వంశావళిని ముందుకు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అయితే కానీ ఇక్కడ ప్రతి మొదటి కుమారుడు కూడా అతడు కూడా విమోచించబడవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరణంలోనికి, శాపంలోనికి ప్రవేశించి వారందరూ కూడా విమోచించబడవలసిన అవసరత ఉందని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం హేబేలుని చూసినట్టయితే హేబేలు ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకుంటుంది. అర్థమవుతుందా? అయితే కయీను పొందుకోలేదు ఆ యొక్క ప్రత్యక్షతను. ఏబేలు తాను కూడా విమోచించబడవలసిన అవసరం ఉంది. తన తండ్రి విమోచించబడి ఉన్నాడు. తన తండ్రితో పాటు నేను కూడా విమోచించబడవలసిన అవసరం ఉంది. ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము నాకు కూడా కావాలి, నేను కూడా విమోచించబడవలసిన అవసరం ఉందని గ్రహించి ఏం చేసిందంటే తొలిచూలు పిల్లల్ని, హల్లెలూయా, అర్థమవుతుందా, ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అంటే మొట్టమొదటి సంతానమైన గొర్రె పిల్లల్లో మొట్టమొదటి సంతానాన్ని తీసుకొని వచ్చిండు ఏబేలు. అర్థమవుతుందా? ఏబేలు గ్రహించిండు మొదటి సంతానమే అది ఆ యొక్క వంశావళిని ముందుకు తీసుకొని వెళ్ళేదని. ఆ యొక్క వంశావళికి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క గొర్రె పిల్ల ఇతనికి మారుగా అర్పించబడుతుంది. హల్లెలూయా. ఏబేలుకు మారుగా ఆ యొక్క గొర్రెపిల్ల అర్పించబడుతుంది. తను గ్రహించిండు ఆ యొక్క రక్తం నాకు ప్రాయశ్చితం చేస్తుంది, ఆ యొక్క రక్తం వలన మరణము పునరుద్ధానం జరుగుతుంది అని చెప్పేసి తను గ్రహించి తను ఆ యొక్క గొర్రెపిల్లను అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్ల ఏ విధంగా అర్పిస్తారు అంటే ప్రభువైన దేవుడు మోషే ద్వారా రాయించిండు ఆ యొక్క పాప పరిహార బలి ఈ విధంగా జరిగించాలని. ఆ యొక్క గొర్రెపిల్లని తీసుకొని వచ్చి దానిలో ఉన్న రక్తం మొత్తం కూడా బయటికి రావాలి. హల్లెలూయా. అది చనిపోక ముందుకే, అంటే ఇప్పుడు కొన్ని మతాల వారు అది పాటిస్తారు. అదేంటంటే ఫస్ట్ దానికి కాటు పెడతారు, అంటే దాని యొక్క రక్తం మొత్తం కూడా బయటకు వచ్చేసారు. ఆ యొక్క రక్తం దేనికి గుర్తు అంటే అది ప్రాయశ్చిత్తానికి దేవుడు మనకు అనుగ్రహించిండు. హల్లెలూయా. దానిలో ఉన్న జీవాన్ని బట్టి మనకు ప్రాయశ్చిత్తం జరిగిస్తుంది అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రక్తాన్ని దేవునికి అర్పణగా, అది మనకు దేవునికి మధ్యలో ఆ యొక్క రక్తం ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో ఆ యొక్క రక్తం ఉంటుంది కనుక మనము మరణానికి లోను కాకుండా ఉండడానికి, మనము దేవుని యొక్క శాపం ఆల్రెడీ కర్స్ మీద ఉన్న ఆ యొక్క శాపాన్ని ఆపుటకు, మనకు మరణాన్ని రాకుండా ఆపుటకు ఆ యొక్క రక్తము మనకు దేవునికి మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క హేబేలు ఏం జరిగించిందంటే దాన్ని గ్రహించిండు. తన యొక్క తండ్రి ద్వారా అతనికి ఆ యొక్క విశ్వాసం అన్నది తన యొక్క తండ్రి ద్వారా ఏబేలుకు
దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ యొక్క హేబేలు ప్రత్యక్షత ద్వారా తన తండ్రి బోధించిన ఆ యొక్క వాక్యంలో సత్యాన్ని గ్రహించి ఆ యొక్క వాక్య ప్రకారంగా ఆ యొక్క హేబేలు మొదటిగా పుట్టిన ఆ యొక్క గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళి దేవుడికి అర్పించినట్టుగా, తనకు మారుగా ఆ యొక్క గొర్రెపిల్లను అర్పించినట్టుగా, తన పైన శాపాన్ని ఆ గొర్రెపిల్ల తన స్థానంలో తీసుకుందని తను గ్రహించి ఆ యొక్క గొర్రెపిల్లను దేవునికి అర్పించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే తన ప్రత్యక్షత ద్వారా రాలేదు. అర్థమవుతుందా? రక్తము విమోచిస్తుందని తనకు ప్రత్యక్షత లేదు. ఎందుకంటే కయీను దేవుని యొక్క సంతానం కాదు, కయీను ఆదాం యొక్క సంతానం కాదు కనుక తను ఆ యొక్క దాన్ని ప్రత్యక్షత ద్వారా పొందుకోలేకపోయింది కనుక తను ఆ యొక్క అర్పణను దేవుని యొద్దకు తీసుకొని రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం హేబేలు విషయంలో చూసాం. అదేవిధంగా అబ్రహాం విషయంలో కూడా మనం చూసాం. అబ్రహాంకి దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం జీవితంలో జరుగుతున్నదాన్ని మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్టయితే, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడా వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచినాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే అబ్రహాంకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి సంతానం. హల్లెలూయా. అయితే మరి మొదటి సంతానం అంటున్నావు, హాగర్కు పుట్టిన సంతానం ఏమవుతుందంటే, హాగర్కు అబ్రహాంకు పుట్టిన సంతానం మొదటి సంతానంగా బైబిల్లో ఎంచబడలేదు. ఎందుకంటే అది వాగ్దాన సంతానం కాదు కనుక దేవుడు ఆ యొక్క సంతానాన్ని మొదటి సంతానంగా ఎంచలేదు. హల్లెలూయా. అయితే మొదటి సంతానము అది విమోచించబడవలసి ఉంది. మొదటిగా మనం ఆదాం కాలం నుండి చూసినట్టయితే అది ఏం జరుగుతుందో ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క విశ్వాసము తరతరాలుగా మనకు వస్తుంది. హల్లెలూయా. ఆదాముకు దేవుడు ఆ యొక్క గొర్రెపిల్లను ద్వారా తనను ఆ యొక్క రక్తం ద్వారా విమోచించినట్టుగా, అదేవిధంగా ఆదాం నుండి ఆ యొక్క వచ్చిన హేబేలు కూడా దాన్ని జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే అబ్రహాంను దేవుని యొక్క వాక్యము శోధిస్తున్నట్టుగా, దేవుని యొక్క వాక్యము అబ్రహాంకి ఇచ్చిన ఆ యొక్క కుమారుని బలిగా అర్పించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే అబ్రహాము ఆ యొక్క ప్రత్యక్షత తనకు కలిగి ఉండు. అబ్రహాము తన యొక్క కుమారుని మృతుల్లో నుండి కూడా పొందుకుంటా అన్న యొక్క ప్రత్యక్షత కలిగి ఉండు గనుక అబ్రహాము తన యొక్క కుమారుని తీసుకొని వెళ్తున్నప్పుడు అబ్రహామును ఆ యొక్క కుమారుడు ఏమడుగుతుందంటే, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ యొక్క తొలిచూలు పుట్టిన ఆ యొక్క గొర్రెపిల్ల గురించి మనం చూసినట్టయితే ఆ యొక్క గొర్రెపిల్ల ఆల్రెడీ అక్కడ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి మానవుల సంతానంలో నుండి వస్తున్న వారు తమను తాము విమోచించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మొట్టమొదటిగా తొలిచూలుగా వచ్చిన యొక్క గొర్రెపిల్లను దేవుడు జగత్పునాది వేయబడకముందే నిర్ణయించి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి సంతానం ఏదైతే ఉందో అది విమోచించు సంతానంగా ఉంది. కానీ మనమే విమోచించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన యొక్క సంతానం కూడా మనల్ని కూడా విమోచించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే మొదటి సంతానంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో ఆ యొక్క కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం.
హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే అబ్రహాం యొక్క మొదటి కుమారుడు కూడా విమోచించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి కుమారుడు, ఇదంతా కూడా విమోచన కార్యం అంతా జరుగుతున్నది కూడా దేవుడు ఆయన యొక్క కుమారుల యొక్క వంశావళిని ఆ యొక్క శాపం నుండి, ఆ యొక్క మరణం నుండి కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి కుమారుడు ఏంటంటే ఆ యొక్క వంశావళిని ముందుకు తీసుకొని వెళ్ళి వాడై ఉండు. ఆ యొక్క వంశావళి ఆగిపోకుండా, ఆ యొక్క వంశావళి అక్కడనే చనిపోకుండా, ఆ యొక్క వంశావళి అక్కడనే అది అంతరించిపోకుండా ఉండుటకు ఆ యొక్క మొదటి కుమారుని ద్వారా వస్తుందే అది దేవుని యొక్క వంశావళి కంటిన్యూ అవ్వకుండా వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి సంతానం ఏదైతే ఉందో అది తండ్రి యొక్క వంశావళిని ముందుకు తీసుకుని వెళ్ళేదై ఉంది. హల్లెలూయా. అది బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే బైబిల్లో మొదటి సంతానమే ప్రతి ఒక్క కుమారునికి మొదటి సంతానమే అది రాయబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? వంశావళి గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి సంతానమే దేవుడు రాయించి ఆ యొక్క సంతానం నుండి వస్తున్న దాన్నే వంశావళిగా ఎంచిండు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి సంతానాన్ని దేవుడు సంతానంగా ఎంచి ఆ యొక్క మొదటి సంతానం నుండి వస్తున్న వారినే వంశావళిగా, ఆదాం యొక్క వంశావళి గ్రంథంగా దేవుడు ఎంచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనకు కావాలంటే ఆది కాండంలోనే ఆదాం యొక్క వంశావళి గ్రంథం ఉంటది. ఆ యొక్క వంశావళి గ్రంథంలో ఆదాం నుండి మొదటిగా వచ్చింది షేతు నుండి మొదటిగా వచ్చిన వారి గురించి, మళ్ళా ఆ యొక్క కుమారుల గురించి, వంశావళి గ్రంథం అంతా కూడా మొదటి నుంచి వచ్చిన కుమారుల గురించి రాయబడి ఉంది. ఎందుకంటే అదే మొదటి నుంచి వచ్చిన వంశావళి అది వంశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేదైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ అబ్రహాం యొక్క వంశావళిని ముందుకు తీసుకువెళ్ళవలసింది ఎవరు అంటే ఇస్సాకు అయి ఉంది. హల్లెలూయా. ఇసాకు ద్వారా వచ్చే సంతానం నీ సంతానం అనబడుతుందని, ఆ యొక్క సంతానం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశీర్వదించబడతావని దేవుడు అతనికి వాగ్దానం చేసిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు అంటే అది మొదటి సంతానం అయింది. అబ్రహాం శారాలకు అది మొదటి సంతానం అయింది. ఆ యొక్క సంతానం ద్వారా వచ్చే సంతతి అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వంశాన్ని అది ఆశీర్వదించబడుతుంది ఆ యొక్క వంశావళి ద్వారా అని చెప్పేసి దేవుడు అక్కడికి వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ యొక్క ఇస్సాకును అడిగినప్పుడు అబ్రహాము అది అవిశ్వసించలేదు, కానీ ఆ యొక్క వాగ్దానాన్ని విశ్వసించిండు అబ్రహాం. ఏ వాగ్దానం అంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనేది అనబడుతుంది అని చెప్పేసి దేవుడు చెప్పిన ఆ యొక్క మాటను విశ్వసించిండు. కనుకనే అతన్ని మృతుల్లో నుండి కూడా నేను పొందుకుంటానే విశ్వాసంతో ఇస్సాకును అర్పించుటకు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు మానవ బలిని అంగీకరిస్తాడా అంటే కాదు. దేవుడు ఆ యొక్క ఏర్పాటును, ఆ యొక్క విమోచన కార్యాన్ని, ఆ యొక్క విమోచనను దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉండు గనుక అక్కడ ఆల్రెడీ ఒక గొర్రెపిల్లని పెట్టినట్టుగా, ఆ యొక్క గొర్రెపిల్ల ద్వారా మనకు విమోచన వస్తున్నట్టుగా, దాని యొక్క రక్తం ద్వారా మనకు వెల చెల్లించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రక్తం దేనికోసం ఇచ్చిందంటే వెల చెల్లించడానికి దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రక్తం గురించి మనం చూసినట్టయితే లేవియకాండం 17వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసాం గొర్రెపిల్ల యొక్క రక్తము దేవుడు మనకు ఎందుకు ఇచ్చిండని. హల్లెలూయా. లేవియకాండము 17వ అధ్యాయము 10-11. చదువు. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తినువారికి నేను విముఖుడనై జనుల్లో నుండి వారిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హల్లెలూయా. ఏమని రాయించిన దేవుడు అంటే రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చి తిని రక్తం దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను. హల్లెలూయా. ఏమి? ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము మనకు ప్రాయశ్చిత్తం జరిగించుటకు, మనకు విమోచన జరిగించుటకు, విమోచన క్రయధనంగా ఆ యొక్క రక్తం ఇవ్వబడింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం అనేది విమోచన క్రయధనంగా ఇవ్వబడింది, దాని యొక్క రక్తం. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క ప్రత్యక్షత ఎవరు పొందుకురంటే ఆదాం పొందుకున్నట్టుగా, ఆ యొక్క ప్రత్యక్షత ఎవరు పొందుకురంటే ఏబేల్ పొందుకున్నట్టుగా. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షత ఎవరు పొందుకురంటే అబ్రహాం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే మనం ఇంకా ముందుకు కొనసాగినట్టయితే యాకోబు యొక్క కుమారుల గురించి, ఇజ్రాయెల్ దేశము, ఆ యొక్క దేశము
ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు ఇంకా స్పష్టంగా దాని గురించి రాయిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ అంటే సంఖ్యాకాండము 3:41-46. 3వ అధ్యాయం. అదేనా? నలభై ఒకటా? ఒక్క నిమిషం. ఆహా, 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 అధ్యాయం. ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలునన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారై ఉందురు, నేనే యెహోవాను. హల్లెలూయా. ఏమంట? దేవుడు ఇశ్రాయేల్ దేశంలో మొట్టమొదటిగా ఒక కార్యం జరిగించింది. చివరి తెగులు ఇశ్రాయేల్ దేశంలో అంటే ఐగుప్తు దేశంలో చివరి తెగులు ఏంటంటే అది మరణమై ఉంది. అది దేనికి మరణం అంటే తొలిచూలు పిల్లలు, ఫస్ట్ బర్న్ చైల్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అది మనం చూసినట్టయితే అక్కడ ఒక శాపం ఉంది ఆదం దగ్గర. ఆ యొక్క శాపానికి విరుగుడుగా ఆ యొక్క శాపాన్ని కొట్టివేయినట్లుగా ఆ యొక్క శాపానికి ఆదాము తన యొక్క సంతతి లోను కాకుండా ఉండుటకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిండు. ఆ యొక్క మార్గం ఏంటంటే గొర్రెపిల్ల యొక్క రక్తం అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. లేదు అంటే ఆదాం సంతతి చనిపోవాల్సిందే, ఇంకొక మార్గం లేదు. కానీ ఆ యొక్క మార్గాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా శపించిన దేవుడు మరణం అవునట్లుగా శపించిన దేవుడు ఆ శాపం నుండి తప్పించుకున్నట్లుగా ఒక మార్గాన్ని కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అది ఐగుప్తు దేశంలోకి వెళ్ళినట్టయితే మనం చూస్తాం అక్కడ ఏం జరుగుతుందంటే చివరి తెగులు ఏంటంటే అది మరణమై ఉంది. ఏం మరణం అంటే ఆ యొక్క తొలిచూలు పిల్లలు ఐగుప్తు దేశంలో ఆ యొక్క పశువులనేమి ఆ యొక్క రాజు కుమారుడేంది అక్కడి నుంచి మొత్తం అన్ని కూడా తొలిచూలు పిల్లలందరినీ కూడా దేవుడు సంహరిస్తున్నట్టుగా. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజల్లో తొలిచూలను రక్షించుటకు వారిని విమోచించుటకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేంటంటే దేవుడు ఒక గొర్రెపిల్లనిచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారబంధుల కమ్ములకు ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న వారికి క్షేమమై ఉంది. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్లని వాళ్ళు అంగీకరించి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు స్వీకరించి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారు గ్రహించినట్లయితే వారి యొక్క విమోచన క్రయధనం అని వాళ్ళు గుర్తించినట్లయితే వాళ్ళు మరణానికి లోను కారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క విమోచన క్రయధనము వారి కొరకు చెల్లించబడింది దేని ద్వారా అంటే రక్తం ద్వారా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క విమోచన క్రయధనం ఏంటంటే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తమై ఉంది. వారిని ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఆ యొక్క ద్వారబంధాలకు ఉన్న ఆ యొక్క ఇంటిలోనికి మరణం అనేది ప్రవేశించలేదు. తొలిచూలు పిల్లల్ని అది సంహరించలేదు. ఎందుకు అంటే ఆ యొక్క తొలిచూలు పిల్లలు అంటే ఫస్ట్ బర్న్ చైల్డ్ అంటే మొదటిగా పుట్టిన ఆ యొక్క సంతానాన్ని దేవుడు గొర్రెపిల్ల ద్వారా విమోచించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క వంశాన్ని ముందుకు కొనసాగవలసి ఉంది. ఒక వంశం ఎట్లా ముందుకు కొనసాగుతుంది అంటే మొదటిగా పుట్టిన కుమారుని ద్వారానే ఆ యొక్క వంశం అనేది ముందుకు కొనసాగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలను అందరినీ దేవుడు సంహరించినప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఆ యొక్క తొలిచూలను రక్షించుటకు గొర్రెపిల్లగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విమోచించబడింది ఏంటంటే అక్కడ తొలిచూలు పిల్లలందరూ కూడా విమోచించబడ్డారు ఇజ్రాయెల్ ప్రజల్లో. వారు మరి ఇక్కడ ఐగుప్తు దేశంలో మనం చూసినట్టయితే తొలిచూలు అందరూ కూడా సంహరించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే సర్ప సంతానంలో నుండి వచ్చిన ఆ యొక్క తొలిచూలు ఏది కూడా దేవుడు ఉంచడు, భూమి మీద నుంచి దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదేంటంటే సర్పం యొక్క వంశావళి అయింది. హల్లెలూయా. అయితే ఆదాము నుండి వస్తున్న వంశావళికి దేవుడు ప్రత్యక్షత ద్వారా తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తున్నట్టు ప్రతి కాలంలో దేవుడు చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరణం నుండి తప్పించుకునే అవకాశాన్ని, మరణం నుండి తప్పించుకునే ఆ యొక్క మార్గాన్ని వారికి ప్రత్యక్షత ద్వారా దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ మోషే ఏం జరిగించిందంటే మనకు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 28వ వచనంలో పౌలు రాస్తాడు. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 11:28
తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏందంట? తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారంను ఆచరించెను. హల్లెలూయా. ఏమంట? తొలిచూలు పిల్లలను నాశనం చేయించిన వాడు ఇశ్రాయేల్లో తొలిచూలు పిల్లలను ముట్టకుండా నిమిత్తము పస్కాను ఆచరించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. రక్త ప్రోక్షణను ఆచరించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క రక్తము ఏంటంటే వెల చెల్లించబడిందనడానికి గుర్తయి ఉంది. హల్లెలూయా. అది విమోచన క్రయధనం అయి ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనము బోయాజు దగ్గర చూసినట్టయితే తను ఏ విధంగా విడిపిస్తాడు ఆ యొక్క పొలాన్ని అంటే తను డబ్బులు ఇచ్చి ఆ యొక్క పొలాన్ని విడిపించవలసి ఉంది. హల్లెలూయా. ఇక్కడ విమోచన దేని నుంచి రావాలంటే మరణం నుండి, శాపం నుండి. హల్లెలూయా. అర్థమవుతుందా? దీని నుండి మనకు విమోచన జరగాలి అంటే రక్తం. హల్లెలూయా. రక్తం అనేది క్రయధనంగా ఇవ్వబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక శరీరానికి ఈ యొక్క మరణానికి లోనైన ఈ యొక్క శరీరాన్ని జీవింపజేయుటకు దేవుడు మనకు ఒక రక్తాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఆదం విమోచించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆదం విమోచించబడిందా లేదా? ఎందుకంటే ఆదం విమోచించబడ్డాడు. తన కాలంలో తనకి ఏదైతే దేవుడు బయలుపరిచిండో, తనకి ఏదైతే రక్తాన్ని దేవుడు తనకు మార్గా ఇచ్చిండో దాన్ని గ్రహించిండు, దాన్ని గుర్తించిండు, దాన్ని స్వీకరించిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదం విమోచించబడి తర్వాత ఆదం నుంచి వచ్చిన ఆ యొక్క మొదటి సంతానమైన హేవేలు తను కూడా గ్రహించిండు. విశ్వాసం ద్వారా ఆ యొక్క సత్యవాక్యాన్ని పొందుకొని దాన్ని ఆ యొక్క గొర్రెపిల్లను అర్పించినప్పుడు తను కూడా అంగీకరించబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. కయీను అర్పించబడిన ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు, కయీను కూడా దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే ప్రత్యక్షత ద్వారా దేవుడు ఆ యొక్క కయీను అతడు పొందుకోలేదు, సత్యవాక్యాన్ని అతడు పొందుకోలేదు కనుక ఆ యొక్క దేవుడు బయలుపరిచిన ఆ యొక్క మార్గాన్ని తను స్వీకరించలేకపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు బయలుపరిచిన ఆ యొక్క మార్గాన్ని స్వీకరించాలంటే ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత ద్వారా మాత్రమే దేవుడు ఆ యొక్క సత్యవాక్యాన్ని ఆ యొక్క ప్రజలకు బయలుపరిచి వాళ్ళు బయలుపరిచిన ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు స్వీకరించి అంగీకరించడం ద్వారా వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు విమోచించబడతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క విమోచన ఆ యొక్క కార్యం గురించి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చిననెను. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినను. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 20-28వ వచనంలో కూడా అదే వచనం మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. హల్లెలూయా. ఏంటంట? విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్తం ద్వారా విమోచన జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే అక్కడ ఆదాం విమోచించబడిండు, ఆదాం తర్వాత వచ్చిన యొక్క సంతతి అయిన అబ్రహాం విమోచించబడిండు, అబ్రహాం కుమారుడు విమోచించబడిండు. అక్కడ మనము ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ తొలిచూలు పిల్లలందరూ కూడా విమోచించబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే నూతన నిబంధన సంఘంలోకి వచ్చేసరికి నూతన నిబంధన సంఘంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇక్కడ వీళ్ళు విమోచించబడుతున్నట్టుగా ఆ యొక్క గొర్రెపిల్ల గురించి ఎదురు చూసిన వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మానవ శరీరంలో దేవుడు రావడాన్ని గ్రహించి ఆ యొక్క రక్తాన్ని అంగీకరించిన వాళ్ళందరూ కూడా విమోచించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆది కాలంలో ఆ యొక్క ఆదాం కాలంలో ఆ యొక్క అబ్రహాం కాలంలో ఆ యొక్క యాకోబు కాలంలో వాళ్ళందరూ కూడా విమోచించబడు. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్తం అనేది విమోచన క్రయధనంగా దేవుడు అంగీకరించి వారి యొక్క వంశావళిని అంత ముందుకు కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం మొదటి నిబంధన కాలంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచన జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? విమోచన అనేది ఆ యొక్క గొర్రె రక్తం నుండి ఇక్కడ మానవ రక్తంలోనికి వచ్చినట్టుగా మానవ రక్తం కిందికి ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇక్కడ విమోచించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొదటి పేతురు 1వ అధ్యాయం 18-19.
తీసినావా? 1 పీటర్ 1వ అధ్యాయం 18, 19. చదవాలా నేను? పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఏమంట? అమూల్యమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. పేతురు ఏం చెప్తుండంటే, యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆ యొక్క గొర్రెపిల్ల వంటి ఆ యొక్క రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు. హల్లెలూయా. ఆయన ఎవరు? గొర్రెపిల్ల యొక్క ఆయన ఎవరు అంటే ఫస్ట్ బర్న్ చైల్డ్ అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మొదటి కుమారుడు. ఆయన ఎవరికి మొదటి కుమారుడు అంటే దేవునికి మొదటి కుమారుడు అయ్యాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మొట్టమొదటి కుమారుడు ఆయన విమోచించిండు. ఎవరిని విమోచించాడంటే ఆదాం నుండి వస్తున్న ఆ యొక్క మొట్టమొదటి కుమారుని యొక్క వంశావళిని కంటిన్యూ చేయుటకు వారిని దేవుడు విమోచించినట్టుగా ఎవరి ద్వారా విమోచించిందంటే మొదటి అధ్యాయము, ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనంలో, ఆమె కుమారుని కన్ని వరకు ఆమెను ఎరగకుండాను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇది బైబిల్లో మొదటి గ్రంథము ఈ యొక్క మత్తయి సువార్త ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే ఫస్ట్ బర్న్ చైల్డ్ అని ఉంటుంది. హల్లెలూయా. మొదటి కుమారుడు ఆయన చనిపోయిన వారిలో నుండి మొట్టమొదటిగా మరణాన్ని జయించిన మొదటి కుమారుడు అయి ఉండే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయననే దానికి ప్రాయశ్చిత్తం చేయవాడయుండు. హల్లెలూయా. విమోచనను జరిగించువాడయుండు, వంశవాళ్ళని జీవింపజేసేవాడయుండు, కోల్పోయిన అధికారాన్ని తిరిగిచ్చువాడయుండు. హల్లెలూయా. అర్థమవుతుందా? భూమిపైన కోల్పోయిన ఆ యొక్క అధికారాన్ని తిరిగిచ్చువాడయుండు. హల్లెలూయా. అదే విధంగా వంశావళిని కొనసాగించువాడయుండు. ఎవరు కొనసాగించలేకపోతున్నారు అంటే మానవ వంశావళి నుండి వస్తున్న మొదటి సంతానము, ఆ యొక్క సంతానం జీవింపజేయు సంతానంగా ఉండాలి. కానీ మరణానికి లోనైనట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బర్న్ చైల్డ్ అందరూ కూడా మరణానికి లోనైనట్టుగా వారు కూడా విమోచించబడవలసిన పరిస్థితులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడే ఒక కుమారుని మనకు వాగ్దానం చేసిండు. ఆ యొక్క కుమారుని రూపంలో ఆయన్నే మానవ శరీరంలో భూమిపైకి ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో మొదటి రాకడలో ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. రావడం ద్వారా ఏం జరిగిందంటే ఆయననే ఆ యొక్క విమోచనకు ఉన్నట్టుగా, ఆ యొక్క శరీర సంబంధమైన విమోచనను ఆయన మనకు జరిగించినట్టుగా, రక్తం ద్వారా ఆ యొక్క దోషాన్ని, ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క మరణాన్ని ఆయన తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క రక్తం ఏంటంటే విమోచన క్రయధనమై ఉంది. హల్లెలూయా. నిన్ను విడిపించుటకు ఆ యొక్క రక్తము సాదృశ్యమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మనల్ని విడిపించిండు కనుకనే మరణానికి లోనైన వారందరూ కూడా, ఆ యొక్క వంశావళి అంతా కూడా, చనిపోయిన ఆ యొక్క వంశావళి, ఆదాం నుండి వస్తున్న ఆ యొక్క వంశావళి అంతా కూడా తిరిగి బ్రతికినట్టుగా, ఆ యొక్క గొర్రెపిల్ల కొరకు వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధులందరూ కూడా మరణాన్ని జయించి తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రక్తం ఏం జరిగించిందంటే ప్రాయశ్చిత్తం జరిగించింది. దేనికి ప్రాయశ్చిత్తం జరిగించిందంటే ఆ యొక్క శాపానికి, ఆ యొక్క పాపానికి, ఆ యొక్క మరణానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? వారి నుంచి దేవుడు విడిపించుటకు ఈ యొక్క గొర్రెపిల్లను ఎన్నుకున్నట్టుగా మొదటి రాకడలో వచ్చిన ఆ యొక్క దేవుడు ఆ యొక్క రక్తం చిందించడం ద్వారా విమోచన క్రయధనాన్ని సంపాదించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. శరీర సంబంధమైన విమోచన, శరీరంగా చనిపోయి ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సమాధిలోకి వెళ్తున్న వారందరినీ కూడా దేవుడు విమోచించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే విమోచన ఎవరికి జరిగిందంటే మొదటి కుమారునికి, వంశవాళ్ళని నిలబెట్టు వారికి విమోచన జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో జ్యేష్ఠుల సంఘం గురించి అక్కడ పౌలు చెప్తాడు. హల్లెలూయా. విమోచించబడిన సంఘం గురించి అక్కడ పౌలు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాదు
12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం నొద్దకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏ సంఘం యొద్దకు వచ్చి ఉన్నారు అంటే జ్యేష్ఠుల సంఘమునకు. జ్యేష్ఠులు అంటే ఫస్ట్ బర్న్, అంటే మొదటి సంతానమైంది. హల్లెలూయా. వారి సంఘం యొద్దకు వచ్చి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జ్యేష్ఠుల సంఘం అంటే విమోచించబడిన సంఘము. హల్లెలూయా. తొలిచూలు పిల్లలందరినీ కూడా ఇజ్రాయెల్ ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తొలిచూలు పిల్లలందరినీ విమోచించుటకు దేవుడు గొర్రె పిల్లనిచ్చినట్టుగా వారికి చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా ఆదాము విమోచించబడిండు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా. ఆదాము నుండి వస్తున్న ఏబేలు, మొదటి సంతానమైన ఏబేలు విమోచించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా అబ్రహాము విమోచించబడినట్టుగా అబ్రహాం కూడా తొలి సంతానమే. హల్లెలూయా. అబ్రహాం నుండి వచ్చిన ఇస్సాకు తొలి సంతానమే, తను కూడా విమోచించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వీళ్ళంతా ఎవరు అంటే జ్యేష్ఠులు. జ్యేష్ఠులు అంటే ఎవరు అంటే ఫస్ట్ బర్న్. ఫస్ట్ బర్న్ అంటే ఎవరు అంటే మొట్టమొదటిగా ఆ యొక్క తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన వారే ఫస్ట్ బర్న్ అని పిలువబడతారు. హల్లెలూయా. వారంతా కూడా దేవునికి చెందిన వారని దేవుడు బైబిల్లో రాయించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంతకు ముందు చదివినాం కదా, ఫస్ట్ బర్న్ అంటే తొలిచూలు అన్ని కూడా అవి నావై ఉన్నాయని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వారికి దేవుడు విమోచన అనుగ్రహించాడు. హల్లెలూయా. వారి గురించే, ఆ యొక్క సంఘం గురించే ఇక్కడ ఎబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘం అంటే ఫస్ట్ బర్న్, అంటే మొదటిగా పుట్టిన ఆ యొక్క సంతానం గురించి ఇక్కడ బైబిల్లో దేవుడు రాసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఫస్ట్ బర్న్ చైల్డ్ ఇంగ్లీష్లో చదవచ్చు మనము. హల్లెలూయా. అంటే విమోచించబడిన వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క సంఘం ఏంటంటే, ఈ యొక్క సంఘం గురించి పౌలు చెప్తూ విమోచించబడిన సంఘం అని చెప్పుటకు జ్యేష్ఠుల సంఘం అని చెప్పేసి చెప్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? జ్యేష్ఠుల సంఘము అంటే ఆ యొక్క వంశావళి కంటిన్యూ చేసేది, ఆ యొక్క వంశావళి కొనసాగించేది అయి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును ఏవేలు కంటే మరి శ్రేష్టంగా పలుగు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరలోకపు యెరూషలేము, ఆ యొక్క యెరూషలేమునకు వచ్చి ఉన్నాము. విమోచించబడిన సంఘంలో ఈ రోజు మనం ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ విమోచించబడిన సంఘమేనా? ఇజ్రాయెల్ విమోచించబడిన సంఘమేనా? హల్లెలూయా. విమోచించబడిన సంఘము. ఆ యొక్క సంఘంలో దేవుడు గొర్రెపిల్లను అనుగ్రహించుడు. వారు చనిపోకుండా ఆ యొక్క పాపం నుండి, ఆ యొక్క పాపం ద్వారా వచ్చిన శాపం నుండి, ఆ శాపం ద్వారా వచ్చిన మరణం నుండి వాళ్ళు మరణించకుండా ఉండుటకు, ఆ యొక్క మరణానికి వాళ్ళు జయించుటకు వారికి గొర్రెపిల్లను అక్కడ దేవుడు అనుగ్రహించినట్టుగా, మొట్టమొదటిగా పుట్టిన ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క శాపాన్ని గ్రహించినట్టుగా, ఆ యొక్క పాపం తన పైన మోపబడినట్టుగా, ఆ పాపం ద్వారా వచ్చిన మరణాన్ని తను స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే విధంగా ఆ యొక్క గొర్రెపిల్ల అక్కడ ఒక గొర్రెపిల్లగా ఇవ్వబడింది. ఇక్కడ వస్తే ఒక మనిషి రూపంలో ఆ యొక్క గొర్రెపిల్ల, మానవ శరీరంలో ఆ యొక్క గొర్రెపిల్ల వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క రక్తం ఏం చేసిందంటే శరీర సంబంధమైన మరణాన్ని, ఆ యొక్క మరణం మనం దేవుని ఆజ్ఞలు మీరుట ద్వారా మరణం మనకు రాకుండా ఉండుటకు, ఆ యొక్క మరణాన్ని జయించుటకు, ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క పాపం తనపై మోపబడి ఆ యొక్క గొర్రెపిల్ల మన స్థానంలో వధించబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అది శరీర సంబంధమైన మరణానికి లోనైన ఆదాము వంశావళిని మనం చూసినట్టయితే ఆయన తిరిగి బ్రతికింపజేసినట్లుగా వారిని తనతో పాటు గృహంలోకి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే దేవుడు మనకు రెండవసారి వాగ్దానం చేసింది ఏంటంటే ఆయన మరలా వస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మొదటిసారి శరీర సంబంధమైన మరణాన్ని దేవుడు తొలగించి ఆ యొక్క రక్తాన్ని ఇచ్చుట ద్వారా మనను విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ పాత నిబంధన కాలంలో ఉన్నదేమో గొర్రెపిల్ల, ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నదేమో మానవ రక్తం ద్వారా
వచ్చిన విమోచనని మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఇంకా మనం కొనసాగించవలసి ఉంది, కానీ ఇంకా దాని గురించి ఇంకా పరిపూర్ణంగా మనం ధ్యానించాలంటే ఇంకా నెక్స్ట్ వీక్ మనం చూసాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మనం జరిగిన విమోచన అనేది ఒక స్టెప్ బై స్టెప్ గా మనం ఆలోచించినట్లయితే అక్కడ మనం హేబేలు దగ్గర చూసినట్టయితే హేబేలు తనకు మారుగా అర్పించబడిన గొర్రెపిల్లను స్వీకరించి ఆ యొక్క గొర్రెపిల్ల దేవుడికి అర్పించినట్టుగా, ఆదాముకు దేవుడు ఒక గొర్రెపిల్లని ఇచ్చినట్టుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అబ్రహాము ఆ యొక్క గొర్రెపిల్లను అర్పించినట్టుగా, అబ్రహాము ఆ యొక్క ఇస్సాకు రూపంలో తను ఆ యొక్క గొర్రెపిల్లను అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క నూతన నిబంధన సంఘం కూడా ఆ యొక్క యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించబడి ఆ యొక్క రక్తము ఆ యొక్క విమోచన కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇదంతా కూడా ఈ చివరి కాలంలో జరిగే విమోచనకు ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిపూర్ణమైన విమోచన అది మొదటి రాకడలో ప్రారంభమైన ఆ యొక్క విమోచన ఆయన రెండవ రాకడలో ఆ యొక్క విమోచన అనేది పూర్తవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే మొదటి రాకడలో జరిగిన ఆ యొక్క విమోచన గురించి మనం ఈరోజు ధ్యానించి ఉన్నాం కనుక ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా రెండవ రాకడలో దేవుడు జరిగించిన దాన్ని మనం గ్రహిస్తాం. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం చూసింది ఏంటంటే మొదటి రాకడలో దేవుడు జరిగించిన దాన్ని చూసాం. హల్లెలూయా. ఏం జరిగించిన దేవుడు అంటే పాపాన్ని తన పైకి తీసుకున్న దేవుడు. శాపము, ఆ యొక్క పాపం ద్వారా ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. ఆ యొక్క శాపం ద్వారా ఏం జరిగిందంటే మరణము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్లను మనం చూసినట్టయితే మొదటి రాక కన్నా ముందు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం పూర్తిగా దానిలో నుండి తీసివేసి ఆ యొక్క రక్తం మన ప్రాయచిత్తం జరిగించినట్టుగా, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తును కల్వరిలో ఆ యొక్క మొత్తం ఆయనలోనున్న రక్తం మొత్తం కూడా బయటికి తీయబడినట్టుగా మనం చూస్తాం. కొరడా దెబ్బల ద్వారా, హల్లెలూయా, ముళ్ళ కిరీటం ద్వారా ఆయనలో ఉన్న ప్రతి ఒక్క రక్త బిందువు కూడా బయటకు వచ్చినంతగా ఆయనను శోధించినట్టుగా, ఆయనను వారు టార్చర్ పెట్టినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ రక్తము ఆయనలో నుండి బయటకు వచ్చి మనకు మారుగా అది ప్రాయచిత్తం జరిగించినట్టుగా, మనకు మరణాన్ని రాకుండా మరణానికి సంబంధించిన వంశావళి అయిన మనల్ని జీవింపజేయి వంశావళిగా దేవుడు జరిగించుటకు ఆ యొక్క రక్తం ద్వారా మనకు విమోచనను, ఆ యొక్క శరీర సంబంధమైన విమోచనను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ధనం ఏంటంటే, ఆ యొక్క క్రయధనం ఏంటంటే అది రక్తమై ఉంది, అది విమోచన క్రయధనమై ఉందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇక ఈ రోజు వరకు మనం చూసింది మొదటి రాకడలో దేవుడు జరిగించిందని చూసాము. రెండవ రాకడలో దేవుడు ఏం జరిగించింది అన్నది అది మనం నెక్స్ట్ వీక్ చూసాం. దేవుడి వాక్యాన్ని దీవించుదాం.